నేటి పునీతులు పునీత జానూరియస్ గారు. మేమందరమును బోధించినది మీరు విశ్వసించినది ఇదియే. గురువారం, సెప్టెంబర్ 19, 2024. మొదటి పఠనం పునీత చిన్నప్ప కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 1-11 వచనాలు. సోదరులారా, నేను బోధించునదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలాధారము అగు సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేయనించుచున్నాను. మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప, నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటి పెట్టుకుని ఉంటిరేని మీరు రక్షింపబడుదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించితిని, పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తలులకును కనబడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనబడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించియే ఉన్నారు. ఆపైన యాకోబునకును తదుపరి అపోస్తలులకందరికిని ఆయన కనబడెను. అకాలమందు జన్మించినట్లున్న వాదనైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను. ఏలయనా, అపోస్తలుల అందరిలో నేను అల్పుడను. దేవుని సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తలుడనని పిలువబడుటకు నేను అయోగ్యుడను. కాని దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నాయందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతర అపోస్తలుల కంటే నేను ఎంతయో అధికముగా శ్రమించితిని. కాని అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే. కనుక నేను కాని వారు కాని మేమందరమును బోధించినది ఇదియే. ఇదియే మీరు విశ్వసించినది. ఇది ప్రభువు వాక్కు.